నమస్తే అండి. నమస్కారం అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారు. చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ గారు, విష్ణుప్రియ. ఓకే. అభినయ్ గారు ఇద్దరున్నారు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? ఓకే, బాగా ఆడుతుందండి. అంటే చిన్న చిన్న దానికి కూడా ఆమె ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోయి యాంగ్జైటీ నిన్న నామినేషన్స్ లో కూడా అలాంటి వర్డ్స్ యూజ్ చేసినందుకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది కానీ అవి కొద్దిగా తగ్గించుకుంటే అయితే బెస్ట్. నిన్న సోనియా అన్నది కదా నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు అని విష్ణుప్రియని. అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫ్యామిలీని క్రిటిసైజ్ చేయడం. అది తప్పేనండి, వాస్తవానికి అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నారు. ఇక అది పర్సనల్ లైఫ్ ను దాంట్లో వేయడం తప్పే. కానీ ఇక్కడ ఎవరిది తప్పంటారు? విష్ణుప్రియది అంటారా సోనియాది? విష్ణుప్రియది తప్పేం లేదండి యాక్చువల్గా. అయితే దీంట్లో మనకి డాన్సర్ నైనిక కూడా ఉంది కదా, నైనిక ఎలా ఆడుతుంది? అందరూ బాగా ఆడుతున్నారు కానీ సిద్దిపేట అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా అభయ్ ఆ, నవీన్. ఆ, అభయ్ నవీన్ గారు. అయితే ఇప్పుడు సిద్దిపేట అభయ్ నవీన్ అంటున్నారు కదా, అతను మనకి కామెడీ జోనర్ లో వెళ్ళాడు. మరి కామెడీ అంత బాగా చేస్తున్నాడా? చేస్తున్నాడు అంటే ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు మేడం. చెప్పలేం. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ ఓకే, ఉన్న ఆల్ కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు మేడం. నాకైతే అభయ్ నవీన్ ప్లస్ విష్ణుప్రియ గారు కొద్దిగా ముందు ఉన్నారేమో అనిపిస్తున్నారు దాంట్లో. అయితే దీంట్లో మనకి నిఖిల్ ఇంకా సోనియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ ఏమో గొడవలు అయినాయి. ఇప్పుడు లవ్ ట్రాక్ ఏమైనా వచ్చే ఏమైనా ఉంటది అంటారా? అంటే మంచిగా ముద్దుగా మాట్లాడారు మనం ఎలా చెప్తాం మేడం, అంటే మీకేమనిపిస్తుంది? అట్లేం ఉండదేమో అనిపిస్తుంది. అంటే విష్ణుప్రియ పృథ్వీ అని కూడా నాగార్జున చెప్పారు కదా, ఏమైనా లవ్ స్టోరీ వస్తుంది అంటారా? అది చెప్పలేవు, అది మన చేతిలో ఏం. అన్ని సీజన్స్ చూసే ఉంటారు ప్రీవియస్. ఆ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సీజన్ ఎలా ఉంది? డిఫరెంట్ ఉంది యాక్చువల్గా అన్నింటికన్నా. ఇది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లోనే గొడవలైనాయి కదా, చిరాకు వస్తలేదా? అది ఎవరు గొడవ పడాలని అది చేస్తారో వాళ్ళే తొందరగా వెళ్ళిపోతారు అనేది నా ఆలోచన. అయితే మనకి ఎప్పుడు సీజన్ లో చూసుకున్నా కానీ ఫస్ట్ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు. అట్లా బేబా కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. స్క్రిప్టెడ్ అనుకుంటున్నారు ఇది? అంతే కదా, వాళ్ళు ఆడినా ఆడకపోయినా బయటికి వస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆడట్లేదనే కదా. స్క్రిప్టెడ్ గా తీసుకునేదే అయితే మరి బిగ్ బాస్ అంతా కూడా స్క్రిప్టే అవుతుంది. అవును కరెక్టే, కానీ అట్లా అట్లా చూస్తే అది కరెక్టే, ఇట్లా చూస్తే ఇది కరెక్టే కదా. నాగమణి కంటే సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. అవును కరెక్టే. మరి ఆయన ఈ వీక్ ఉంటాడా వెళ్ళిపోతాడా? ఉంటాడా, చివరిలో ఉంటాడు మొత్తం మీద. పాత సినిమా హీరో అయినా లాహిరి లాహిరి లాహిరిలో సినిమా హీరో ఆదిత్య ఓం ఆయన ఎట్లా ఆడుతున్నాడు? ఆయన అంతే అన్ని సింపత్ యూజ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ వీక్ లో ఎవరు బయటకు వస్తారనుకుంటున్నారు? లాస్ట్ ఎవరున్నారండి, లాస్ట్ ఇప్పుడైతే ఎవరు నామినేట్ లో ఉన్నారు వాళ్ళు వస్తారని. థ్యాంక్ యూ.